హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రతిరోజు కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది అమ్మ చేతి మధురం. ఇవాల్టి హాట్ రెసిపీ చికెన్ రోస్ట్. చాలా స్పైసీగా ఉండే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మీడియం సైజులో కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. వావ్, చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన స్పైసెస్. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్, 1.5 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్. ఒకదాని తర్వాత ఒకటి అన్ని మసాలాలు చికెన్లో యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ ఆనియన్ పీసెస్, కొంచెం కొత్తిమీర తురుము, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి పీసెస్, అరదబ్బ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటతో కాదు, చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా కలపాలి అంటారా? ప్రతి ముక్కకి మనం తీసుకున్న మసాలా పట్టేలాగా కలపాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ చికెన్ని మూతతో కవర్ చేసి 1.5 నుంచి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చికెన్ని రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి చెక్క, మొగ్గ, ఇలాచీ వేసి ఫ్రై చేసుకొని 1 కప్పు ఆనియన్ పేస్ట్ వేసి 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టి 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చికెన్ని మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు బాగా వాటర్ కూడా వస్తాయి కదా, ఈ వాటర్ తోటి చికెన్ బాగా కుక్ అయిపోతుంది. ఈ చికెన్ని కుక్ చేసుకోవడానికి 20 మినిట్స్ దాకా టైం పడుతుంది. మనం డైరెక్ట్గానే చికెన్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవడం వల్ల వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్, చికెన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇంకా మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా ఉండే రెసిపీని మీరు ట్రై చేయండి. వేడివేడి అన్నంతో కలుపుకొని తినండి. మీకు 100% నచ్చుతుంది. ఈ ఈజీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.